దేవుని బిడ్డలారా, రాళ్లతో గాయపరచుకోవడం అంటే తనను తానే గాయపరుచుకుంటున్నాడు, తనను తానే. కొంతమంది చూసారా, అలుగుతారు, వాళ్ళకి ఏముండదు, అలిగే స్వభావం ఉంటుంది. ఈ అలిగే స్వభావం ఎంత డేంజరస్ అంటే, వాళ్ళు అనుకుంటారు నేను అలిగి మా ఇంట్లో వాళ్ళందరినీ భయపెట్టాను. వాళ్ళకి తెలియదు వాళ్ళ శరీరంలో, వాళ్ళ శరీరానికి ఎంత డ్యామేజ్ చేసుకుంటున్నారో. ఒకసారి నేను చెప్పాను, క్యాన్సర్ వ్యాధి రావడానికి కారణం ఏంటి తెలుసా? అలిగి తినకుండా ఉంటారు చూసారా, అలిగి వాళ్ళ భర్త పైనో భార్య పైనో పిల్లల పైనో అలిగి చాలా నాకు రోషం ఎక్కువగా అన్నట్టుగా ఫీల్ అవుతాడు. వాళ్ళు చేసేదంతా ఏంటి తెలుసా? వాళ్ళకి వాళ్ళే గాయపరుచుకుంటారు. లోపల వ్యాధులకు అవకాశం. వెన్ యూ గివ్ అన్ ఆప్షన్, సాతానుకు అవకాశం ఇచ్చావంటే ఖచ్చితంగా శరీరాన్ని గాయపరుస్తాడు. ఇప్పుడు ఏమనుకోదు, ఎవరిని గురించి నేను మాట్లాడడం లేదు, ఎవరి దగ్గర ఇది ఉన్నా కూడా నేను వాళ్ళని గురించి తప్పు పట్టడం. ఇప్పుడు సైలెంట్, ఇది క్రైస్తవుల సైలెంట్ తెలుసా? చిన్న బైబిల్స్, కానీ బైబిల్ చదవమన్నాం అనుకో, అప్పుడు కళ్ళు కూడా చిన్నగా అయిపోతాయి కదా, చిన్నగా అయిపోయి దూరాన్ని పెట్టి చూస్తూ ఉంటాం. ఎందుకు కళ్ళు చిన్నగా అయిపోయినాయి? ఎందుకు చిన్నగా అవుతాయి తెలుసా? ఇదే పిల్లలకు గ్లాసులు వస్తాయి, ఎందుకు తెలుసా? వాళ్ళకు సాతాను చెప్తాయి, సెల్ ఫోన్లో చూడు భలే ఉంటుంది, సండే స్కూల్ కంటే సెల్ ఫోన్ సూపర్ ఉంటుంది, చూస్తూ ఉంటాం. తెలియకుండానే కంటిలో నుంచి ఒక ప్రభావం నీ యొక్క ఆత్మీయ జీవితంలోనికి వస్తుంది. నీ సాతాను ఏం చేస్తాడు తెలుసా? ఊరికే చూపించి వదిలేస్తాడు. రాయిని చూపించి నీ శరీరాన్ని కొట్టుకున్నాడు, ఇంకా మొదలుపెట్టాడు తన శరీరాన్ని గాయపరుచుకుంటూ ఉన్నాడంట. దేవుని బిడ్డలారా, నిన్ను నీవే గాయపరుచుకునేటట్లు చేస్తున్నాడు సాతాను, అది గుర్తించు. ప్రార్థన చేసుకోకుండా నిన్ను నీవే గాయపరుచుకుంటున్నావు. ప్రార్థన చేసుకోకపోతే అపవాదికి అవకాశం. భార్యాభర్తలు ఇద్దరు కొట్లాడి ఆ ప్రార్థనకు దూరం అయిపోతే జరిగేటువంటిది ఏంటి? కుటుంబం పైన సాతాను యొక్క ప్రభావం. పిల్లలతో మనం పోట్లాడి పిల్లలను మనం తిట్టి వాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ జీవితాలపైన ప్రభావం చూపించామంటే వాళ్ళపైన సాతాను శక్తుల ప్రభావం. ఎవరు గాయపరుస్తారు? నిన్ను నీవే, నీ కుటుంబాన్ని నీవే. నన్ను నేనే, నా కుటుంబాన్ని నేనే గాయపరుచుకుంటున్నా. మర్చిపోవద్దు, ఒకవేళ ఇలాంటి పరిస్థితులు జరుగుతున్నాయా మన దగ్గర, వీఆర్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ డెవిల్. సాతాను ప్రభావం కింద ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. ఒకవేళ దేవుని ప్రభావం కింద ఉంటే ఏమవుతుంది? దేవుని ప్రభావం కింద ఉంటే ఏమవుతుందండి? బైబిల్లో వ్రాయబడింది, చూడాల్సిన పని లేదు, ఆ భాగాన్ని తర్వాత వస్తాను. వాడు స్వస్థ చిత్తుడై బట్టలు కట్టుకొని యేసుప్రభు దగ్గర కూర్చున్నాడంట. అంటే స్వస్థ చిత్తుడైపోయాడు. అంటే తన జీవితంలో ఇంతవరకు సమాధిలో రాళ్ళ దగ్గర కూర్చుని కొండల్లో కూర్చునే వ్యక్తి ఇప్పుడు యేసుప్రభు దగ్గరకు వస్తుంటున్నాడు. నీవు దేవుని ప్రభావం కింద ఉన్నావంటే దేవునికి దూరం కావు, దేవుని వాక్యానికి దూరం కావు, కుటుంబ ప్రార్థనలకు దూరం కావు, కుటుంబానికి దూరం కావు, సంఘానికి దూరం కావు, సేవకు దూరం కావు, దేవునికి దగ్గర అవుతావు. రెండవదిగా స్వస్థ చిత్తుడై అంటే నీ జీవితంలో నీ శరీరాన్ని కానీ నీ కుటుంబాన్ని కానీ నువ్వు గాయపరచకుండా యూ విల్ హ్యావ్ ఎ బ్లెస్సెడ్ ఫ్యామిలీ లైఫ్ అండ్ హెల్తీ లైఫ్. నీవు శ్రేష్టమైన కుటుంబ జీవితాన్ని, సౌకర్యవంతమైన కుటుంబ జీవితాన్ని, ఆశీర్వదించబడిన కుటుంబ జీవితాన్ని, ఆరోగ్యకరమైన జీవితాన్ని నువ్వు జీవిస్తావు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. సాతాను అంటున్నాడు, నీతో నాకు పని ఉండదు ప్రభువా, కానీ లోకంలో ఉండే వ్యక్తులపైన నా పని ఉంటుంది. లోకంలో లేకపోతే దురాత్మలు కలిసి పని చేస్తాయి. మామూలుగా మనం వింటున్నాం, వాళ్ళకు చాలా యూనిటీ ఎక్కువ అండి, వాళ్ళకు చాలా ప్రతి విషయంలో కలిసి వస్తారండి, ఏదన్నా అంటే అందరు కలిసి మీదికి వస్తారండి. సాతాను దగ్గర ఉండే యూనిటీ ఎవరి దగ్గర ఉండదు. అన్ని 2000 దయ్యాలు ఒక వ్యక్తిలో ఉన్నాయంటండి. 2000 దయ్యాలు ఒక వ్యక్తిలో ఉన్నాయంట. ఎంత అడ్జస్ట్ అయిపోయింటాయండి దయ్యాలు. నాకు అనిపిస్తుంది దయ్యాల దగ్గర కూడా కొన్ని పాఠాలు నేర్చుకోవాలేమో అనిపించింది నాకు. ఈ దయ్యాలు 2000 నేను ముందు ఉండాలి, నేను కొట్లాడుకో, దయ్యాలు మర్యాదగా ఉంటాయి, కానీ బయట ఉండే వాళ్ళకి కొట్లాట బుద్ధిని తీసుకొని వస్తాయి. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. సాతాను అంటున్నాడు, నీతో నాకు పని లేదు ప్రభువా, కానీ మనిషి దగ్గర ఉండే ప్రతి దానితో నాకు పని ఉంది ప్రభువా. మనిషి దగ్గర ఏమున్నా దాంతో పని ఉంది. ఆరోగ్యం ఉందా, కుటుంబం ఉందా, ఉద్యోగం ఉందా, చదువు ఉందా, వ్యాపారం ఉందా, ఏమి ఉన్నా దానితో నాకు పని ఉంది. అందుకే ఈ వ్యక్తి దగ్గరకు వచ్చాను నేను. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు అంటున్నాడు, సాతాను కార్యాలను హైలైట్ చేయడానికి కాదు ఈ సందేశం. సాతాను ఇంత గొప్ప ప్రభావం చూపుతాడని చెప్పడానికి కాదు ఈ సందేశం. ఇప్పుడు చూపిస్తాను యేసు ప్రభు యొక్క శక్తి ఏంటిదో. ఇది సాతాను చూపించే ప్రభావం, కానీ దేవుని యొక్క ప్రభావం ఏంటిదో ఇప్పుడు చూపిస్తాను. దేవుని బిడ్డలారా, ఇప్పుడు రండి, చూడండి, మార్కు సువార్త 5వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. జనులు జరిగినది చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి, సేనా అను దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకొని స్వస్థచిత్తుడై కూర్చుండి ఉండుట చూచి భయపడిరి. ఇక్కడ దేవుని యొక్క పవర్ ఏంటిదో మనం చూస్తామండి.
ఏంటి తెలుసా? జనులు జరిగినది చూడవెళ్ళి. ఏం సమాచారం చెప్పింటారండి చెప్పండి. జనులు జరిగినది చూడవెళ్ళారంట. ఏం జరిగింది అక్కడ? ఒక్క వ్యక్తికి ఉండేటువంటి దయ్యాలను దేవుడు పారద్రోలినాడు. 2, పందులు వెళ్ళి ఆ యొక్క నీటిలో పడిపోయినాయి, ఆ సముద్రంలో నదిలో పడిపోయినాయి. పందులు మునిగిపోయిన పందులు ఉంటాయి, తేలుతున్న పందులు ఉంటాయి. తేలిన పందులు ఎవరైనా చూడడానికి పోతారా? పంది, నెమలి కూడా కాదు, పందిని చూడడానికి ఎందుకు పోతారు? 2, ఒక వ్యక్తికే బాగైంది, అది సమాధుల్లో ఉండే వ్యక్తిని చూడడానికి వెళ్ళారంట. అంటే దేవుని బిడ్డలారా, వెళ్ళి చెప్పిన వారు ఏం చెప్పారు తెలుసా? అయ్యా, చాలా రోజుల నుంచి, చాలా నెలల నుంచి ఒక వ్యక్తిని మనం ఊర్లో ఉండే వాళ్ళందరము, అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు, వాళ్ళ బంధువులు, ఊర్లో ఉండేవాళ్ళు, లేకపోతే పోలీసు వాళ్ళు, మాంత్రికులు ఏమేమి చేశారో, ఏమి చేసినా ఒకడు బాగుపడలేదు కదా. ఆ బాగుపడకుండా ఒక వ్యక్తి ఉన్నాడు కదా, వాడు ఇప్పుడు బాగుపడ్డాడు. వాడు బాగుపడుతున్నప్పుడు దయ్యాలు ఇంకొక గుంపు దగ్గరికి వచ్చాయి, పందుల దగ్గరికి వచ్చాయి, చచ్చిపోయాడంటే దట్ బికేమ్ ద టాక్ ఆఫ్ ద టౌన్. అది ఆ ప్రాంతంలో ఉండేటువంటి ఒక వార్త అయిపోయింది. అందుకే బైబిల్లో జనులు జరిగినది చూడవెళ్ళి. ఎందుకు ఆ మాట రాయబడిందంటే, జనులు చూడగలిగినవి కొన్ని ఉన్నాయి. ఏంటి తెలుసా? పందులు కాదు, మనిషిని కాదు, వాళ్ళు చూడాలనుకున్నది వేరు. ఏంటంటే, ఎవడు సాధుపరచలేడే, ఈవెన్ చైన్స్ కుడ్ నాట్ కంట్రోల్ హిమ్. ఆ యొక్క ఇనుముతో కూడింది కూడా ఆ వ్యక్తిని కంట్రోల్ చేయలేకపోయింది. మరి ఎవరు కంట్రోల్ చేశారు వీన్ని? వాడు స్వస్థ చిత్తుడై దేవుని దగ్గర కూర్చున్నాడంట, బాగుపడ్డాడంట. ఎవరు వారిని బాగు చేశారు? దేవుని బిడ్డలారా, సాతాను యొక్క ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందో చెప్పాను. 2వదిగా, ఇప్పుడు దేవుని యొక్క ప్రభావం ఏ రకంగా ఉంటుందో చూడండి. దేవుని యొక్క ప్రభావం, దేవుని బిడ్డలారా, ఏం చేశాడంట దేవుడు? చూడండి 7వ వచనం, మార్కు సువార్త 5వ అధ్యాయం. యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచుకోమని దేవుని పేరిట నీకు ఆనపెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేశాను. 9వ వచనం. మరియు ఆయన, నీ పేరేమని వారిని అడుగగా, వాడు, నా పేరు సేన, ఏలయనగా మేము అనేకులమని చెప్పి తమ్మును ఆ దేశంలో నుండి తోలివేయవద్దని ఆయనను మిగుల బతిమాలు కొనెను. చాలు. దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని యొక్క పవర్ ఏంటిదో మీ ఎదుట నేను ఉంచాలని కోరుతున్నా. దయ్యాలు అంటున్నాయి, నీవు ఎవరో మాకు తెలుసు, యేసు నువ్వు సర్వోన్నతుడైన దేవుని కుమారుడవు అని చెప్పిన దయ్యాలు ఏమంటున్నాయంటే, నన్ను బాధపరచకుము. దయ్యములను బాధపరచగలిగింది దేవుడండి. నిన్ను నీ కుటుంబాన్ని బాధపరిచే దయ్యపు శక్తులను, నిన్ను నీ కుటుంబం పైన ప్రభావం చూపే దయ్యపు శక్తులను బాధపరచగలిగిన దేవుడు. దయ్యాలు అంటున్నాయి, మమ్మల్ని బాధ పెట్టగలవు, మా స్వభావం ఏంటంటే మేము ఇతరులను బాధ పెట్టడం. పందులనైనా బాధ పెడతాం, మనిషినైనా బాధ పెడతాం, రాళ్ళను చూచి రాళ్ళ ద్వారా ఒక వ్యక్తికి బాధను కలుగజేస్తాం. కుటుంబంలో బాధ, సంఘంలో బాధ, స్నేహితుల మధ్య బాధ. ఒకవేళ ఇతను పని చేసేవాడంటే పని ఎగరగొట్టి ఇప్పుడు సమాధుల్లో ఉన్నాడు, ఆ పని చేయించుకున్న వాళ్ళు బాధపడుతూ ఉంటారు. మేము ఎక్కడ ఉన్నా బాధ కలగజేస్తాం. కానీ నువ్వెవరు తెలుసా ప్రభా? నువ్వు మమ్మల్ని బాధ పెడతావు. దేవుని బిడ్డలారా, ఎందుకు నీకు దేవుడు అవసరం తెలుసా? ఎందుకు నీకు దేవుని సన్నిధి అవసరం తెలుసా? ఎందుకు దేవుని దగ్గరికి నువ్వు రావాలి తెలుసా? ఎందుకు దేవుని శక్తిని నువ్వు ఆశ్రయించాలి తెలుసా? నిన్ను బాధపరిచే సాతాను శక్తులను ఆయన ఒక్కడే బాధపరచగలడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా బాధపరిచాడు తెలుసా? ఎంత గొప్ప దేవుడు అంటే, ఎన్ని వేల దయాలు ఉన్నాయండి? ఎన్ని వేల దయాలు? 2,000 దయాలు. ఒక దయ్యం కాదు, 2,000 దయాలు ఉన్నాయి. అందుకే ఎప్పుడు యేసు ప్రభు ఏ దయ్యం దగ్గర బిహేవ్ చేయనట్టుగా ఈ దయ్యం దగ్గర బిహేవ్ చేశాడు. ఏమంటాడు తెలుసా? నీ పేరేమని అడిగాడు. ఎందుకు తెలుసా అడిగింది? ఆ పేరును బట్టి ఆ గుంపును చూపిస్తున్నాడు దేవుడు. సాతానుకు ఉండేటువంటి లక్షణం ఏంటి తెలుసా? మనం పేర్లు పెడతాం కదా, దీనికి సెల్ ఫోన్ కంపెనీ వాళ్ళు పేర్లు పెట్టింటారు. ఏమని పేరు పెట్టింటారు? ఇది పలానా కంపెనీ ఫోన్ మోడల్ అని. మనం ఏం చేస్తాం? దీనికి మన పేరు పెడతాం, నా ఫోన్ అని. వెనక కొంతమంది పేరు రాసుకుంటారు. సెల్ ఫోన్ ఒకటి రాసింటాడు, కానీ వీళ్ళు కూడా రాసుకుంటారు నా ఫోన్ అని. సాతాను కూడా పేర్లు పెట్టుకోవడం తెలుసు. ఏంటంటే వాళ్ళంతా ఒక గుంపు వేస్తున్నాయి, దానికి సేన అని పేరు పెట్టుకున్నారు. లీజియన్, వీఆర్ లీజియన్, మేము ఒక సైన్యము, ఒక సేన. అప్పుడు దయ్యాలు చెప్తున్నాయి, మా నంబర్ ఏంటి తెలుసా? 2,000. 2,000 దయ్యాలను పోగొట్టాలంటే ఏం చేయాలి? నిమ్మకాయలు, యాబ్బర్రలు, అంతేనా? తాళ్ళు, పసుపు, ఎర్రటి నీళ్ళు, ఒక ప్లేటు, ఒక పళ్ళెము,
ఒక విభూతి పెట్టుకున్నవాడు, ఇవన్నీ కావాలి. లేదా లేదా కోడి కావాలి. కొంచెం పవర్ఫుల్ దయ్యం అయితే కోడి కావాలి. ఇంకా కొంచెం పవర్ఫుల్ దయ్యం అయితే పొట్లి కావాలి. ఒక దయ్యాన్ని పోగొట్టడానికి ఇవన్నీ కావాలా? ఒక్క దయ్యాన్ని పోగొట్టడానికి, ఒకే ఒక దయ్యాన్ని పోగొట్టడానికి ఇన్ని కావాలి. ఇన్ని ఉంటే కానీ అది పోతుంది. ఒకానొక సందర్భంలో ఒక మాంత్రికుని దగ్గర నేను కూర్చున్నాను. ఆయన మారు మనసు పొందాడులేండి. మీరు అనుకోవచ్చు మళ్ళీ మాంత్రికుని దగ్గర కూడా పోతావు నువ్వు అని. అవునా? అది ఒక్కటే ట్యాగ్ చేసి కొంతమంది హైలైట్ చేస్తారు. నేను అడిగాను, మంత్రాలు చేసిన తర్వాత వాట్ ఈజ్ యువర్ పొజిషన్ అని అడిగితే ఆయన ఏమంటాడు తెలుసా? సార్, మంత్రాలు చేసిన తర్వాత వాళ్ళకి దయ్యం పోతుంది, కానీ మాకుంటుంది దయ్యం బెడద. అందుకే మంత్ర విద్య చేసేవాళ్ళు ఎక్కువ కాలం బ్రతకరు. మాంత్రిక విద్య చేసేవాళ్ళు మధ్యలో డ్రాప్ అన్న అయిపోతారు, లేదా వాళ్ళు తొందరగానైనా చనిపోతారు. ఎందుకు తెలుసా? మమ్మల్ని పారద్రోలుతావా, నీకేదో ఒక శక్తి తెచ్చుకున్నామని చెప్పి మమ్మల్ని పారద్రోలుతావా అని వీనిపైన ప్రభావం చూపుతాయి. అందుకే దయ్యము కెపాసిటీ పెరుగుతుండగానే సాతాను శక్తుల ఎదుట మనిషి వీక్ అయిపోతాడండి. ఒకానొక సందర్భంలో ఒక యవనస్తుడు వాళ్ళ అమ్మ ఏం చేసిందంటే వీనికి ఏది అచ్చి రావడం లేదు అని మాంత్రికుల దగ్గరికి తీసుకొని వెళ్తే మంత్రం చేసే వ్యక్తి అతన్ని చూసి ఏమన్నాడు తెలుసా? నీకు ఇప్పటికే 2 గండాలు వచ్చిండాల, మరణ గండాలు వచ్చిండాల. నువ్వు చచ్చిపోయి ఉండాల్సిన వ్యక్తివి, ఈరోజు బతుకున్నావు. ఎందుకు తెలుసా అంటే వాళ్ళమ్మ అడిగింది. ఏంటి, ఏమైంది? మావాడు అంత పవర్ఫుల్, దయ్యం కంటే పవర్ఫుల్ అన్నట్టుగా వాళ్ళమ్మ అడిగింది. దయ్యాలు చంపాలి కదా, మరణగండాన్ని తప్పించుకోవాలి కదా. ఏంది మావాడు చచ్చిపోతాడన్నావు, వాడు చచ్చిపోలేదంటున్నావు, మావాడు అంత పవర్ఫుల్ అన్నట్టు వాళ్ళమ్మ ప్రిస్టేజ్గా ఫీల్ అయితే ఆయన చల్లగా ఒక మాట చెప్పాడు. అమ్మా, ఏం లేదు, ఈ వ్యక్తి చచ్చిపోవాలి ఖచ్చితంగా. 2 సార్లు ఇతనికి భయంకరమైన యాక్సిడెంట్స్లో తప్పించబడ్డాడు. అవునా కాదా అని అడిగాడు. అవునా అని చెప్పాడు. ఎందుకు తప్పించబడ్డావు తెలుసా? ఆ మాంత్రికుడు చెప్తున్నాడు, నీకోసం ఎవరో ఒకరు ప్రార్థన చేస్తున్నారు, ఒక దేవుని బిడ్డ ప్రార్థన చేస్తున్నాడు కాబట్టే నువ్వు తప్పించుకున్నావు, లేకపోతే ఇప్పటికే నువ్వు సమాధిలో ఉండాలి. అప్పుడు వాడు చెప్పాడు, మా క్లాస్లో ఒక అమ్మాయి ఉంది, అమ్మాయి నన్ను అడుగుతుంటుంది, చర్చికి రా, మారు మనసు పొందు, నేను నీ కోసం ప్రార్థన చేస్తున్నా, నిన్ను మారు మనసు పొందాలని ప్రార్థన చేస్తుంటున్నా. లవ్ కాదు, వాడు మారు మనసు పొందాలని అమ్మాయి ప్రార్థన చేస్తుంది. దేవుని బిడ్డలారా, సాతానుకు ఉండేటువంటి పవర్ ఏంటి తెలుసా? ఒక వ్యక్తిని పైన ఎలాంటి ప్రభావమైనా చూపుతుందండి. ఇప్పుడు ఒక దయ్యం దగ్గర ఇంత సీన్ కావాలి, కోడి కావాలి, మేక కావాలి, గొర్రె కావాలి, ఇక కొంతమంది ఇంకా నాగ సాధువులు, ఇవంతా కావాల్సి వస్తుంది కదా. దేవుని బిడ్డలారా, యేసుప్రభు ఎంత సింపుల్గా హ్యాండిల్ చేశాడు తెలుసా? చూడండి, మార్కు సువార్త 5వ అధ్యాయం. అందరూ చదవాలి ఈ వాక్యాన్ని. ఇందులో ఉండేటువంటి స్పెషాలిటీ ఏందో ఇప్పుడు మీరు చెప్పాలి నాకు. మార్కు సువార్త 5వ అధ్యాయం 8వ వచనం. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనుష్యుని విడిచిపోమ్మని వానితో చెప్పెను. దేవుని యొక్క పవర్ ఏంటి తెలుసా అండి? మళ్ళొకసారి చదువుదాం. అపవిత్రాత్మ ఈ మనుష్యుని విడిచిపోమ్మని వానితో చెప్పెను. గద్దించలేదు దేవుడు, చెప్పాడు. ఇప్పుడు ఎన్ని మాటలు చెప్పాడో చెప్పండి నాకు అక్కడ చూసి. ఎన్ని మాటలు చెప్పాడు? నంబర్ కౌంట్ చేయండి. ఎన్ని మాటలు యేసుప్రభు చెప్పాడు? అపవిత్రాత్మ ఈ మనుష్యుని విడిచిపోము. 2000 దయ్యాల కెపాసిటీ ఎంత అంటే ఎవ్వడు ఊర్లో ఉండే వాళ్ళు సాధపరచలేదు. ఏ చట్టము కానీ, ఏ తుపాకీ గొట్టం కానీ, లేకపోతే ఇంకేది కూడా అతన్ని మార్చగా వాడు అరణ్యములోను, అడవుల్లోను, సమాధుల్లోను తిరుగుతూ ఉంటే యేసుప్రభు నిలబడి ఒక్క మాట, 3 మాటలు, 4 మాటలు చెప్తున్నాడు. చెప్పాడు, గద్దించలేదు. అపవిత్రాత్మ వీన్ని విడిచిపోము. జస్ట్ 4 words, 4 పదాలు యేసుప్రభు నోట్లో నుంచి వచ్చాయి. దేవుని బిడ్డలారా,
దట్ ఈస్ ద పవర్ ఆఫ్ జీసస్. 2000 దయ్యాలు ఎన్ని కార్యాలు జరిగించాయో, ఎంత నష్టాన్ని కలగజేసాయో, ఎంత కాలం నుంచి వీని శరీరాన్ని, వీని కుటుంబ జీవితాన్ని హూనం చేశాడో నాకు తెలియదు. కానీ దేవుడు వచ్చి 4 మాటలు చెప్పాడు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ జీసస్. 2000 దయ్యాలకు ఇంకా 2000 మేకలు కావాలి, 2000 పొట్టేళ్ళు కావాలి, 2000 కుంకుమ నీళ్ళు కావాలి, ఇంకా ఎన్ని కావాలనో. కానీ దేవునికి అవన్నీ అవసరం లేదండి. యువర్ జీసస్ ఈజ్ ఆల్ పవర్ఫుల్. నీ దేవుడు ఎంత శక్తి కలిగిన దేవుడు అంటే, ఒకటి ఆ దయ్యాలను చూసి దయ్యాలు అంటున్నాయి, మమ్మల్ని బాధపరచకు. నీ కెపాసిటీ ఏంటి తెలుసా? నీ 4 మాటలతో మమ్మల్ని బాధపరుస్తావు ప్రభా. ద వెరీ ప్రెసెన్స్. నీ ఒక్కసారి అక్కడ మా దగ్గరకు వస్తే మాకు బాధ తప్ప ఇంకొకటి ఉండదు. దయ్యములను బాధపరచగలిగింది నా దేవుని యొక్క శక్తి, నా దేవుని యొక్క మాటలు. 4 మాటలు దయ్యాలకు వణుకును పుట్టించాయి. ఇంకా ఏమంటాయి తెలుసా? చూడండి ఆ దయ్యాలు ఏమని చెప్తున్నాయో. 7వ వచనం చదువుదాం, ఆ తర్వాత 10వ వచనం చదువుదాం. యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచుకోమని దేవుని పేరిట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసెను. రెండవది 8, 9, 10, 12. తమ్మును ఆ దేశంలో నుండి తోలివేయవద్దని ఆయనను మిగులా బతిమాలుకొనెను. అక్కడ కొండ దగ్గర పందుల పెద్ద మంద మేయుచుండెను గనుక ఆ పందులలో ప్రవేశించినట్లు మమ్మను వాటి యొద్దకు పంపుమని ఆ దయ్యములు ఆయనను బతిమాలుకొనెను. దయ్యాలు చేసి ఏమంటున్నాయి? కేకలు వేస్తున్నాయి. రెండవదిగా మిగుల బతిమాలుకొన భంగపోతున్నాయి. ప్రభా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. దయ్యాలు ఎప్పుడైనా కేకలు వేస్తాయి, అరుస్తాయి, బీభత్సం చేస్తాయి. ఇంకా మనకు తెలిసిన స్టోరీలు ఏంటంటే వెంట్రుకలు విరగబోస్తాయి, ఇంకా పరిగెత్తాయి, కొడతాయి, ఏవేవో చేస్తాయి. ఇప్పుడు దయ్యములు ఏమన్నాయి యేసుప్రభు దగ్గర? మిగుల బతిమాలుకొనుచున్నాయి. 4 పదాలు చెప్పాడు అంతే. అపవిత్రాత్మ. పరిశుద్ధాత్మదేవుడు ఇంకోటి జ్ఞాపకం చేస్తున్నాడు. 2000 దయ్యాలను 2000 దయ్యాలారా ఎక్కడ ఉన్నా బయటికి రండి అనలే. ఒక్క దయ్యంతో మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడు. అపవిత్రాత్మ బయటికి రా. ఒక్కదానికి చెప్తే మొత్తం అన్ని కట్టగొట్టుకొని బయటికి వెళ్ళిపోయినాయి. 1 word ఆఫ్ జీసస్ ఈజ్ ఎనఫ్ ఫర్ 2000. బైబిల్లో రాయబడింది మిగులా బతిమాలుకున్నాయి. ఇలాంటి దేవునిని దేవునిగా కలిగి ఆయనతో పని లేకుండా నీవు లోకముతో కానీ, లోకస్తులతో కానీ, లోక పద్ధతులతో కానీ, సాంప్రదాయాలతో కానీ, వాటితో పని నువ్వు పెట్టుకున్నావా, దయ్యముల ప్రభావం కిందికి వస్తావు. కానీ దేవునితో నువ్వు పని పెట్టుకుంటే అందుకే బైబిల్ ఏమని చెప్తుంది తెలుసా? యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. మాతో కూడా మీకును సహవాసం కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషము పరిపూర్ణమౌటకై మేము ఈ సంగతులను వ్రాయుచున్నాము. సంతోషం పరిపూర్ణం ఎప్పుడవుతుందంటే మన సహవాసం దేవునితోనూ దేవుని బిడ్డలతోనూ ఉండాలి. ఉదయం లేస్తుండగానే పరిగెత్తకు, ఉద్యోగం అని ఇంకోటని పరిగెత్తకు. నీవు సహవాసంతో దేవునితో చేయకపోతే మిగిలిన రోజంతా నిన్ను పరిగెత్తిస్తాడు సాతాను, నిన్ను వెంటబడతాడు సాతాను, నిన్ను సతాయిస్తాడు, నీ కుటుంబాల్లో డిస్టర్బెన్స్ తీసుకొని వస్తాడు, నీ శరీరం పైన దాడి చేస్తాడు. కానీ మన సహవాసం ఎప్పుడైతే దేవునితోనూ దేవుని బిడ్డలతోనూ ఉంటుందో బైబిల్లో వ్రాయబడింది. తిరిగి అదే వచనం చదవమ్మా. మాతో కూడా మీకును సహవాసం కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దాన్ని మీకు తెలియజేస్తున్నాం. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. అంటే దేవునితో నీ సహవాసం. అందుకే ఆదివారమున సంఘానికి మిస్ కావద్దు. అందుకే పరిచర్య దినాల్లో పరిచర్యకు మిస్ కావద్దు. కుటుంబ ప్రార్థనలకు మిస్ కావద్దు. ఉదయం లేస్తుండగానే ప్రార్థనకు మిస్ కావద్దు. బైబిల్ చదవడానికి మిస్ కావద్దు. నీ సహవాసం దేవునితో లేకపోతే యు ఆర్ గివింగ్ ఎ హై యాక్సెస్ టు ద డెవిల్ అండ్ ఇట్స్ కింగ్డమ్. సాతాను సామ్రాజ్యానికి నువ్వు అవకాశం ఇస్తావు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. సాతాను అంటాడు, నాతో నీకేమి పని ప్రభువా? కానీ దేవుడు అంటున్నాడు, మీరు నాతో సహవాసం చేస్తే, ఈ పని మీరు చేస్తే, భార్యగా నువ్వు దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తే నీ భర్తలో కార్యాలు జరుగుతాయి. భర్తగా నువ్వు దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తే భార్యలో పిల్లల్లో కార్యాలు జరుగుతాయి. మనం ఇవేమి చేయకుండా ఐఎమ్ బిజీ, ఐ కెనాట్ డూ ప్రేయర్ అని అనుకుంటూ వెళ్ళావా,
సాతాను నీ జీవితంలో ఖచ్చితంగా పనిచేస్తాడు. దేవుని బిడ్డలారా, బట్ గుడ్ న్యూస్ ఏంటి తెలుసా? నీతో ఉన్నటువంటి వాడు నీ దేవుడైన యెహోవాయే. హల్లెలూయా. ఈరోజు దేవుడు ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాడు తెలుసా? నీ జీవితంలో నీకు అవసరమైంది దేవుని యొక్క సన్నిధి. దేవుని యొక్క సన్నిధి. దేవా, నాకు నీ సన్నిధి కావాలి ప్రభువా, నీ సన్నిధి కావాలి అని ఎవరైతే ఉదయాన్నే దేవుని దగ్గరికి వస్తారో, దేవుని బిడ్డలారా, అన్నిటికంటే పురాతనమైన గ్రంథం బైబిల్లో యోబు గ్రంథం అంటారండి. బట్ ఏ బేసిస్ మీద చెప్తారో నాకైతే తెలియదు, కానీ చాలామంది పండితులు దీన్ని ఏకీభవిస్తారు. అన్నిటికంటే పురాతనమైన గ్రంథం యోబు గ్రంథం. కానీ యోబు గ్రంథంలో అన్నిటికంటే పురాతనమైన గ్రంథం అంటే అబ్రహాము కంటే ముందున్నాడు అని కూడా చెప్తారు చాలామంది. మరి అబ్రహాము కంటే ముందున్నా, లేకపోతే మోషే కంటే ముందున్నా, లేదా యెహోషువ కంటే ముందున్నా, లేకపోతే ఎక్కడ యోబు ఉన్నా, యోబును ఎందుకు దయ్యం తాకలేకపోయింది తెలుసా? యోబు సహవాసం ప్రతిరోజు దేవునితో ఉండేది. తన పిల్లలు పాపం చేశారేమని రోజు బలి ఇచ్చేవాడు. రిచ్ మ్యాన్, ధనవంతుడండి. ధనవంతునికి ఇన్ని కష్టాలు ఉంటాయి. ధనం పెరిగే కొద్దీ కష్టాలు కూడా పెరుగుతూ ఉంటాయి. సో ధనవంతునికి చాలా కష్టాలు ఉంటాయి, చాలా పనులు ఉంటాయి, చాలా మందిని చూసుకోవాలి, చాలా బిజినెస్ చూసుకోవాలి. కానీ ప్రతిరోజు ఉదయాన్నే దేవుని దగ్గర ప్రార్థన చేస్తాడు. తన పిల్లల కోసం బలి ఇచ్చేవాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. యోబును ఎందుకు సాతాను తాకలేకపోయాడంటే, యోబు దేవునితో పని కలిగినవాడు. నీవు దేవునితో పని లేకుండా నీ ఇంకొక వ్యక్తితోనో, ఇంకొక టెక్నాలజీతోనో, ఇంకొక దాంతోనో నువ్వు పని కలిగి ఉంటే నీ జీవితంలో అపవాదికి అవకాశం ఇస్తావు. దేవుని బిడ్డలారా, దేవుడు ఏం చేశాడు తెలుసా అండి? దేవుడు 4 మాటలు చెప్పాడు. అపవిత్రాత్మ ఈ మనుష్యుని విడిచిపోము. ఫినిష్. 2000 ఒకే ఒక్కసారి బయటకు వచ్చేసాయి. దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ కుటుంబం విషయమై, నీ విషయమై, నీ పరిస్థితుల విషయమై దేవునితో పని కలిగి ఉండు. ఒకవేళ దేవునితో పని లేకుండా వెళ్ళిపోయే వ్యక్తివైతే యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ లైఫ్. దేవునికి స్తోత్రం. ఒక మాట చూపించి నేను ముగిస్తాను. మార్కు సువార్త 5వ అధ్యాయం, దేవుని యొక్క పవర్ ఏంటిది చూపించి నేను ముగిస్తాను. 15వ వచనం. మార్కు సువార్త 5వ అధ్యాయం 15వ వచనం. జనులు జరిగినది చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి, సేనా అను దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకొని స్వస్థచిత్తుడై కూర్చుని ఉండుట చూచి భయపడ్డారంట. ఎందుకు భయపడ్డారండి? కూర్చోనుంటే భయమా? బట్టలు వేసుకుంటే భయమా? బాగుపడితే భయమా? స్వస్థత కలిగితే భయమా? కొంతమందికి వేరే వాళ్ళు బాగుపడితే భయం. ఎవరికి ఉంటుంది తెలుసా? ఎవరిలో దయ్యపు శక్తులు ఉంటాయో. కొంతమంది అందుకే చర్చిలోకి వచ్చిన తర్వాత వెంటనే వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళకు ఉండబుద్ధి కాదు, సాతాను ప్రేరేపిస్తూ ఉంటాడు. ఎందుకు తెలుసా? సాతాను యొక్క ప్రభావం పనిచేస్తూ ఉంటుంది. దేవుని యొక్క శక్తి ఏంటి తెలుసా? దయ్యములను విడిచిపోమన్నాడే కానీ యేసు నామమందు నీకు స్వస్థత కలుగునుగాక, నీకు స్వస్థత కలుగునుగాక అని అన్నాడా? యేసు నామం అనట్లేండి. నీకు స్వస్థత కలుగునుగాక అన్నాడా? అనలేదే. దయ్యములను వదిలిపెట్టమన్నాడు. దయ్యములు వదిలి వెళ్ళిపోవాలి అని చెప్పాడు, అంతేగాని స్వస్థత కలగమని చెప్పాలా. దేవుని యొక్క పవర్ ఏంటి తెలుసా? దయ్యములను వెళ్ళిపోమంటేనే దయ్యాలు ఏం చేసేది తెలుసా? అవి తీసుకొచ్చిన గాయాలను కూడా తీసుకొని వెళ్ళిపోయాయి. తీసుకొని వచ్చిన గాయాలు, అవి చేసిన గాయాలు తీసుకొని వెళ్ళిపోయాయి. దేవుని బిడలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటారు. దేవుని యొక్క పవర్ ఏంటి తెలుసా? దేర్ ఇస్ నో నీడ్ ఫర్ జీసస్ టు స్పీక్ ఎస్పెషలీ అబౌట్ సర్టన్ థింగ్స్. కొన్ని విషయాలు నేరుగా చెప్పాల్సిన పనుల, ఇట్ విల్ హ్యాపెన్ ఆటోమేటికల్లీ. అవి ఆటోమేటిక్గా జరిగిపోతాయి. అందుకే నేను ఎప్పుడు చెప్తుంటాను, బైబిల్లో ఉండే అద్భుతము ఒకటే ఉంటుంది, దాని వెనక చాలా అద్భుతాలు ఉంటాయి. చాలా అద్భుతాలు. మనం దయ్యం పోయింది అనుకుంటాం, మనకి స్వస్థత ఎట్లా కలిగింది? గాయం, రోజు రాళ్ళు తీసుకొని గాయపరుచుకుంటే ఈ ఒళ్ళు ఎంత భయంకరంగా యాంపిటేషన్ ఉంటుందో, గాయపరచబడి ఉంటుందో, ఒక్కసారి వాడు స్వస్థచిత్తుడైపోయాడంట. దేవునితో నీకు పని ఉంటే నీ జీవితాల్లో నువ్వు అడగనివి కూడా ప్రభువు చేస్తాడు. హల్లెలూయా.
ఈ దినాన మనకు ఆ ఒక్కటి మిస్ అవుతుంది. దేవునితో పని పెట్టుకోం, మిగతా అందరితో పనులు కావాలి మనకు. అందుకే మన జీవితంలో సాతాను ప్రభావం ఉంది. అది ఆరోగ్యపరంగాను, ఆర్థికంగాను, కుటుంబ విషయాల్లోనూ అన్నిటిపైన సాతాను ప్రభావం ఉంది. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుండగా, దేవా నీ శక్తిని నేను అర్థం చేసుకున్నా, సాతాను యొక్క కార్యాలను కూడా అర్థం చేసుకున్నా, నా జీవితంలో కార్యాలు జరిగించు అని దేవుని దగ్గర ప్రార్థన చేద్దామా? దేవుని ఎదుట సరి చేసుకుంటూ ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. గొప్ప దేవానికి వందనాలు, గొప్ప దేవానికి వందనాలు. సాతాను యొక్క కుతంత్రాలు, సాతాను యొక్క యుక్తులు, సాతాను యొక్క కార్యాలు ఏంటో ఇది నన్ను మేము చూసాం ప్రభా. సాతాను స్వభావము నీతో పని లేనటువంటి స్వభావం నాయనా తండ్రి. అలాంటి స్వభావాలు మా జీవితాల్లో సాతాను ఎక్కడెక్కడ తీసుకొని వచ్చాడో మా ఒక్కొక్కరికి తెలుసు ప్రభా. దేవా నీ శిలువ రక్తం మమ్మల్ని కడుగునుగాక, నీ శిలువ రక్తం మమ్మల్ని కడుగునుగాక. ప్రతిదినము నీ దగ్గర కూర్చోలేనటువంటి దౌర్భాగ్యకరమైన వ్యక్తులుగా మారిపోయాం. నీ శిలువ రక్తం ఆ విషయంలో మమ్మల్ని కడుగునుగాక. ప్రార్థనలకు దూరం అయిపోయాం, నీ శిలువ రక్తముతో మమ్మల్ని కడగండి ప్రభా. కుటుంబ ప్రార్థనలో లేవు ప్రభా, నీ శిలువ రక్తం మమ్మల్ని కడుగునుగాక. నీతో సహవాసం లేకుండా పోయింది ప్రభా. దేవా మన్నించండి, నీ శిలువ రక్తం మమ్మల్ని కడుగునుగాక. దేవా ఈ వాక్యం ఎదుట ప్రతి ఒక్కరము తండ్రి నీతో అవసరమైన సహవాసం, మీరు ఆశించే సహవాసాన్ని మేము కలిగి ఉండలేకపోయాం ప్రభా. దేవా మన్నించండి. సాతానులాగా, సాతాను సంబంధమైన వ్యక్తులతోనూ తండ్రి ప్రభా, తండ్రి మనుషులతోనూ తండ్రి ఇతరమైన వాటితో మేము గడపడం ఇష్టపడుతున్నామే కానీ నీ గురించి తెలిసినప్పటికీ నీతో సహవాసం లేకుండా పోయింది నాయన. నీ శిలువ రక్తం ఇప్పుడు మమ్మల్ని కడుగునుగాక, మా కుటుంబాలను కడుగునుగాక, మా కుటుంబంలో ఉండేటువంటి పరిస్థితులపైకి నీ రక్తము దిగి వచ్చునుగాక, నీ రక్తము కడుగునుగాక. యేసయ్యా కడగండి ప్రభువా. దేవా అపవాది యొక్క కార్యములు నా దేవుని శక్తిని బట్టి, నా దేవుని యొక్క ఉన్నతమైన శక్తిని బట్టి, నా దేవుని యొక్క సమస్తాన్ని లోబర్చుకునే శక్తిని బట్టి అపవాది క్రియలన్నీ లయమైపోవునుగాక, అపవాది యొక్క కార్యములు బంద్ అయిపోవునుగాక, అపవాది యొక్క స్వభావాలు మార్చబడునుగాక, అపవాది యొక్క శక్తులు విచ్ఛిన్నమగునుగాక. ప్రతి మాంత్రిక ప్రయోగం, ప్రతి సాతాను సంబంధమైన కార్యాలు యేసు నామమున కుటుంబాలలోంచి తొలగిపోవునుగాక. I command them to leave every house and every home in the name of Jesus. యేసు నామమున సాతానా నువ్వు తీసుకొని వచ్చిన ప్రతి స్వభావం, సాతానా నువ్వు కలగజేసిన ప్రతి డ్యామేజ్ తీసుకొని ఇప్పుడే విత్డ్రాగమని ఆజ్ఞాపిస్తున్నాను. వ్యక్తులను, శరీరాలను, కుటుంబాలను వదిలి వెళ్ళమని ఆజ్ఞాపిస్తున్నాను. దేవుని కార్యములే జరుగునుగాక. సమస్తమును లోబర్చుకున్న జాలిన మీ శక్తిని బట్టి వందనాలు ప్రభా. ఆ శక్తి మా కొరకు, మా ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, చదువుల్లో తండ్రి పని చేయునుగాక. అద్భుతములు జరుగునుగాక. దేవుని శక్తి సమస్తాన్ని లోబర్చుకొనుగాక. మాకు ఎదురు తిరుగుతున్న ప్రతి శక్తి నా దేవుని శక్తి ఎదుట అది లోబరచబడునుగాక. దేవుని కార్యములు జరుగునుగాక. అపవాది కుతంత్రములన్నీ లయమైపోవునుగాక. మీ శక్తి కలిగిన కార్యాలే జరుగునుగాక. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఎవరి శరీరం పైన, ఎవరి కుటుంబం పైన, ఎవరి ఆర్థిక పరిస్థితుల పైన, ఎవరి భవిష్యత్తు పైన, ఎవరి యొక్క క్యారెక్టర్ పైన ఎలాంటి సాతాను ప్రభావం ఉన్నా అది ఇప్పుడే వదిలి వెళ్ళునుగాక, ఇప్పుడే వదిలి వెళ్ళునుగాక. యేసు నామమందు వదిలి వెళ్ళునుగాక, యేసు నామమందు వదిలి వెళ్ళునుగాక, యేసు నామమందు వదిలి వెళ్ళునుగాక. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమందు ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు, శుభములు, ప్రార్థనలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం 9:30 గంటలకు మొదటి ఆరాధన రెడీమర్ చర్చ్లో జరుగుతూ ఉంది. వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు. మీరు కడప చుట్టూ ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి వారైతే, సమీపాన ఉండేటువంటి వారైతే ఆదివారం ఆరాధనకు తప్పకుండా హాజరై దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను. మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం, ప్రత్యేకమైన ప్రార్థనలు, వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని
మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క రెడీమర్ చర్చ్ కడప నడిబొడ్డున ఉండేటువంటి కోట్రేడి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది. కాబట్టి తప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరై ఈ వాక్యపు దీవెనలు, ప్రార్థనా శక్తిని, దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధిని ప్రతి ఆదివారం ఉదయం 9:30కు జరిగేటువంటి ఆరాధనలో హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను. సాయంత్రం 7 గంటలకు కూడా 2వ ఆరాధన ఉంటుంది. తప్పకుండా ఈ 2 ఆరాధనలకు మీరు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉంటున్నాను. మరిన్ని వివరాలకు ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్ 9855669572 లేదా 9440407722కు మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యూ.